హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ బుక్ లిస్ట్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఇది పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ బుక్ లిస్ట్ సజెస్ట్ చేయడం జరిగింది. సో దీనిలో మీరు గుర్తుంచుకోవాల్సింది సిలబస్ అనేది చాలా లెందీగా ఉంటుంది. కంపేర్ టు యూపీఎస్సిలో జిఎస్తో కంపేర్ చేస్తే గ్రూప్ 1లో జిఎస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మెయిన్స్‌కి కంపల్సరీగా మీకు ఒక నోట్స్ అనేది ఉండాలి. మీ సెల్ఫ్ నోట్స్, థీమాటిక్ నోట్స్ అనేది ఉండాలి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని అనాలిసిస్ చేసి, సిలబస్‌ని దగ్గరలో పెట్టుకొని, కొన్ని థీమ్స్ ఐడెంటిఫై చేసి, ఆ థీమ్స్‌కి మీరు నోట్స్ అనేది మ్యాండేటరీగా ప్రిపేర్ చేయాలి. సో అప్పుడే మీరు గ్రూప్ 1 మెయిన్స్ అనేది క్లియర్ చేయగలరు. సో హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇలాంటి థీమాటిక్ నోట్స్, ఇలాంటి పీవైక్యూస్ సిలబస్ అనాలిసిస్ కోసం కొద్దిగా ఏదైనా మెంటార్ దగ్గర మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. సో మనం ప్రిపరేషన్ టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్గా 2 పేపర్స్, క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. డోంట్ వరీ, ఇది పెద్ద డిఫికల్ట్ ఏముండదు. 30-40% రేంజ్లో బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ వస్తే సరిపోతుంది. అందరూ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. మీకు ఇంకా డిఫికల్ట్ ఉంటే ప్రిలిమ్స్ అయిపోయినాక మెయిన్స్‌కి మధ్యలో కాస్త వర్క్ చేస్తే సరిపోతుంది. సో క్వాలిఫైయింగ్ పేపర్ కోసం పెద్ద వరీ అవసరం లేదు. తర్వాత పేపర్ 1 ఎస్ఏ. ఎస్ఏలో 3 ఎస్ఏస్ ఉంటాయి. ఈ ఎస్ఏ కోసం నేను వీడియో ఎండ్‌లో చెప్తాను. దానికి ఒక పర్టిక్యులర్ రీజన్ కూడా ఉంది. సో పేపర్ 2. పేపర్ 2లో ఇది వెరీ లెంథీ పేపర్. దీంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సో సెక్షన్ ఏలో ఇండియన్ హిస్టరీ అంటే ఎనిషియంట్ హిస్టరీ, మిడివల్, మోడర్న్ ఈ 3 కూడా కవర్ అవుతాయి. తర్వాత పేపర్ సెక్షన్ బి, ఇందులో ఏపీ హిస్టరీ ఉంటుంది. సేమ్ ఎనిషియంట్, మిడివల్, మోడర్న్ ఈ 3 కూడా ఉంటాయి. సెక్షన్ సిలో జాగ్రఫీ ఉంటుంది. జాగ్రఫీ రిలేటెడ్ టు ఏపీ అండ్ ఇండియా. సో పేపర్ 2 ఇవన్నీ ఉండడం వల్ల లెంతీగా ఉంటుంది. సో దీనికి సోర్సెస్ చూద్దాం. ఈచ్ సెక్షన్ నుండి 50 మార్క్స్ వస్తాయి. టోటల్ 150 మార్క్స్. సో దీనికి సోర్సెస్ చూద్దాం. ఇండియన్ హిస్టరీలో ఎనిషియంట్ హిస్టరీ. సో నేను చెప్పాను కదా ఇందాక, మీరు ఈ సోర్సెస్ తీసుకొని దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సిలబస్ పట్టుకొని థీమ్స్ ఐడెంటిఫై చేసి మీరు దానికి నోట్స్ తయారు చేయాలి. సో హోప్ ఐఎమ్ క్లియర్. ఇండియన్ హిస్టరీకి ఎనిషియంట్ ప్లస్ మెడివల్ ఈ రెండింటికి కలిపి తమిళనాడు ఎన్సీఆర్టీ బుక్స్ సరిపోతాయి. సో ఇవి గ్యారంటీగా తీసుకోండి. సింపుల్ ప్లస్ స్టాండర్డ్ ప్లస్ నితిన్ సింగానియా కల్చర్ నోట్స్ బుక్ అనేది తీసుకోవాలి. సో ఈ 2 సఫిషియంట్. వీటిలో నుంచి మీరు థీమాటిక్ నోట్స్ అనేది తయారు చేసుకోండి. మోడర్న్ విషయానికి వస్తే మీరు బిపిన్ చంద్ర మోడర్న్ హిస్టరీ ఉంటుంది కదా, స్మాల్ బుక్, ఆ బుక్ తీసుకోండి. దీంట్లో నుండి మీరు థీమ్స్ ఐడెంటిఫై చేసి నోట్స్ అనేది చేసుకోవాలి. హోప్ హిస్టరీ ఇస్ క్లియర్. ఏపీ హిస్టరీ. ఏపీ హిస్టరీలో ఇంగ్లీష్ మీడియంకి కొద్దిగా డిఫికల్టీ ఉంది. బట్ హనుమంతరావు గారిది మీరు తీసుకోవచ్చు మెటీరియల్. ఇందులో 2 బుక్స్ ఉంటాయి. మోడర్న్ సపరేట్గా ఉంటుంది, ఎనిషియంట్ మెడివల్ ఈక్వల్గా ఉంటుంది. సో దాని నుండి మీరు థీమాటిక్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఏదైనా కొద్దిగా రిఫరెన్స్ కావాలి అని అంటే బిఏ హిస్టరీ టెక్స్ట్ బుక్ దొరుకుతుంది, అది చదవచ్చు. టెక్స్ట్ బుక్ దొరికిన వాళ్ళు మార్కెట్లో గైడ్ కూడా ఉంటుంది. సో అది తీసుకొని ఇందులో కవర్ కాని టాపిక్స్ని మీరు థెమాటిక్ నోట్స్గా ఇందులో ట్రై చేయొచ్చు. సో ఏపీ హిస్టరీ అయిపోయింది. దాని తర్వాత జాగ్రఫీ. జాగ్రఫీలో 2 చాప్టర్స్, 2 సెక్షన్స్ ఉంటాయన్నాను కదా, ఏపీ అండ్ ఇండియన్. ఇండియాకి వచ్చి మీరు ఎన్సీఆర్టీస్ సరిపోతాయి. ఇందులో 11, 12 టోటల్ 4 బుక్స్ ఉంటాయి కదా, ఆ ఎన్సీఆర్టీస్ సరిపోతాయి మీకు. ఏపీ విషయానికి వచ్చాక మీరు ఎకనామిక్ సర్వేలో చాలా వరకు జాగ్రఫీ కవర్ అవుతుంది. ప్లస్ రమణ్ రాజ్ గారిది జాగ్రఫీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గ్రూప్ 1 ఇండియా ప్లస్ ఏపీ కలిపి ఉంటుంది, అది తీసుకోవచ్చు మీరు. సో మోర్ దెన్ సఫిషియంట్ ఇవి. వీటి ద్వారా మీరు థెమాటిక్ నోట్స్ అయితే చేయడం మర్చిపోకూడదు, గ్యారంటీగా చేయాలి. సో పేపర్ 1 అయిపోయింది. పేపర్ 1లో 3 సెక్షన్స్ ఉన్నాయి. 3 సెక్షన్స్ కూడా ఏ బుక్స్ అనేది చూసాం.
పేపర్ 3. పేపర్ 3లో ఫస్ట్ సెక్షన్ పాలిటీ, సెకండ్ సెక్షన్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, థర్డ్ సెక్షన్ ఎథిక్స్ అండ్ లా. పాలిటీకి మీకు లక్ష్మీకాంత్ సరిపోతుంది, బట్ మీకు చెప్పినట్టు మెయిన్స్ ఓరియంటెడ్గా థెమాటిక్ నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. గవర్నెన్స్ విషయానికి వచ్చాక మీకు మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ లేకపోతే మీరు థెమాటిక్ నోట్స్ అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ సోర్సెస్ నుండి తీసుకొని. సో దీనికి మీరు విజన్ వాళ్ళ మెటీరియల్ కూడా, విజన్ వాళ్ళది గవర్నెన్స్ రిలేటెడ్ మెటీరియల్ ఉంటుంది, అది కూడా యూజ్ అవుతుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే ఇది ఓన్లీ ఒక చాప్టరే ఉంది కదా, దానికోసం మీరు గూగుల్ చేయాలి. మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్, గుప్తా అడ్మినిస్ట్రేషన్, అలా హిస్టరీ బుక్స్లో కూడా, పైన చెప్పిన హిస్టరీ బుక్స్లో కూడా రెఫరెన్స్ మెటీరియల్ ఉంటుంది. వీటి ద్వారా మీరు థెమాటిక్ నోట్స్ తయారు చేసుకోవాలి. తర్వాత ఎథిక్స్ 40 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో దీనికోసం ముదిత్ జైన్ యూపీఎస్సి కోసం ఒక బుక్ రాశారు. ఇందులో మీరు కేస్ స్టడీస్ వదిలి మిగిలినవి చదువుకోవచ్చు. తర్వాత లా అనేది ఓన్లీ ఒకే ఒక పర్టిక్యులర్ చాప్టర్ ఉంది, అంటే 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది దీనికి. సో దీనికోసం మీరు గూగుల్ చేసి ఇంపార్టెంట్ లాస్ అనేది తయారు చేయవలసి ఉంటుంది. అంటే ఈ ఇయర్ అడిగాడు కదా, జిఎస్టీ, సైబర్ లా, నార్మల్ క్రిమినల్ లాస్, అలాంటివన్నీ కూడా భారతీయ న్యాయ సంహిత, అలాంటి ఒక 10 to 12 ఐటమ్స్ ఉంటాయి. వాటికి మీరు స్మాల్ నోట్స్ అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఓన్ ఎఫర్ట్స్ పెట్టుకోవడం బెస్ట్, మీరు ఏది కోచింగ్ మెటీరియల్ని ప్రిఫర్ చేయకుండా. సో లా విషయంలో అది. సో పేపర్ 3 అనేది అయింది. పాలిటిక్స్ చూసాం లక్ష్మీకాంత్, గవర్నెన్స్కి చూసాం, విజన్ ప్లస్ కరెంట్ అఫైర్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూసాం, తర్వాత ఎథిక్స్ అండ్ లాకి చూసాం. తర్వాత పేపర్ 4కి వద్దాం. పేపర్ 4లో ఎకానమీ ఉంటుంది, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. ఏపీ ఎకానమీకి ఎకనామిక్ సర్వే ప్లస్ బడ్జెట్, ఈ రెండు కూడా మోర్ దెన్ సఫిషియంట్. సో మీకు ఇంకా పాసిబిలిటీ ఉంటే స్కీమ్స్, ఏపీ రిలేటెడ్ స్కీమ్స్ ఆఫీషియల్ వెబ్సైట్ ap.gov.inలో చూసుకోవచ్చు. తర్వాత ఇండియా రిలేటెడ్ వస్తే మీరు వివేక్ సింగ్ అనే బుక్ ఉంటుంది. దీంట్లో మీరు కాన్సెప్ట్స్ తీసుకొని ఆ కాన్సెప్ట్స్ని మీరు కరెంట్ అఫైర్స్కి లింక్ పెట్టుకొని థెమాటిక్ నోట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి థీమ్ మీద, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ, సర్వీస్, అలా ప్రతి దాని మీద ఒక 1 to 2 పేజెస్ నోట్స్ అనేది మ్యాండేటరీగా మీరు ప్రిపేర్ చేయాలి. సో వివేక్ సింగ్తో పాటు ఎకనామిక్ సర్వే సమ్మరీ తీసుకోండి, ఇండియన్ ఎకనామిక్ సర్వే సమ్మరీ. మోస్ట్లీ ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు తీసుకోవచ్చు. దాని తర్వాత బడ్జెట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. సో ఎకానమిక్ క్లియర్ అయింది. దాని తర్వాత ఫైనల్ పేపర్ 5. ఇందులో నేను బ్రాడ్గా దీన్ని 4 టాపిక్స్కి డివైడ్ చేశాను. ఎస్ఎన్టీ, దీనికి రవి పి అగ్రహారి గారి బుక్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఈ బుక్ మీరు ప్రిఫర్ చేస్తే సరిపోతుంది. ఎన్విరాన్మెంట్కి పిఎంఎఫ్ఐఏఎస్, బయోటెక్నాలజీ రిలేటెడ్, అంటే బయోటెక్నాలజీ, ఐపీఆర్, ఈ బయాలజీ ప్లస్ ఐపీఆర్ రిలేటెడ్ ఉంటున్నాయి కదా. అంటే ఇందులో బయోటెక్నాలజీ అంటే డిసీజెస్, ఇమ్యూన్ సిస్టమ్, వ్యాక్సిన్స్, అలాంటివన్నీ వస్తుంటాయి. ప్లస్ ఐపీఆర్ చాప్టర్, దీనికి హరికృష్ణ గారిది ఒక మెటీరియల్ అతను రిలీజ్ చేసిన బుక్ మార్కెట్లో ఉంది. ఈ చాప్టర్స్ ఇందులో బాగున్నాయి. సో ఈ 4 సెక్షన్స్కి మీరు మెటీరియల్స్ అనేది క్లియర్ అనుకుంటా. సో అన్ని పేపర్స్ అయిపోయాయి. ఇంకా ఫైనల్గా మనకు మిగిలింది ఎస్ఏ. ఇదివరకే చెప్పినట్టు ఫైనల్గా చూస్తా అన్నాం కదా. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్ నుండి 50 మార్క్స్, టోటల్ 3 ఎస్ఎస్ మీరు రాయాల్సి ఉంటుంది. 150 మార్క్స్. ఆప్షన్ ఉంటుంది, అందువల్ల మీరు డెప్త్గా అనాలిసిస్ చేసి రాయవలసి ఉంటుంది. సో యూపీఎస్సీలా కాకుండా గ్రూప్ 1లో మోస్ట్లీ ఫ్యాక్చువల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎస్ఏలో అడుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఈపిలో ఎడ్యుకేషన్ పాలసీ, లేకపోతే డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, అలాంటివి ఫ్యాక్ట్స్ కూడా కొద్దిగా అడిగే అవకాశం ఉంది. సో దీనికి మీరు ఎస్ఏ కోసం నో పర్టికులర్ సోర్స్ ఏది కూడా చదవకండి. నేను చాలామంది గ్రూప్ 1 వాళ్ళని చూశాను, ఎస్ఏకి ఒక మెటీరియల్ ఏదైనా కొనేసి అందులో థీమ్స్ అన్ని బట్టి పట్టేస్తుంటారు. ఇంట్రడక్షన్,
ఫ్యాక్ట్స్, కంక్లూజన్స్ అవన్నీ కూడా. సో, అవసరం లేదు. మీరు ఎస్ఏకి జీఎస్‌లో చెప్పాను కదా! థీమాటిక్ నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీలో ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, పాలిటీ లేకపోతే గవర్నెన్స్‌లో మీరు చేస్తున్న నోట్స్. సో, ఈ నోట్సే మీకు ఎస్ఏకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, మనం ఎప్పుడు చెప్పినట్టే ఏదైనా ఎగ్జామ్‌కి కావాల్సింది నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్. సో, నాలెడ్జ్ అనేది మీకు పైన చెప్పిన జీఎస్ సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ నాలెడ్జ్ మీకు సరిపోతుంది. బట్ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్కిల్ అంటే మీరు రైటింగ్ చేసే విధానం, మీరు ఎలా కాంప్రహెండ్ చేస్తున్నారు దాన్నంతటిని, ఎలా రాస్తున్నారు, ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయి మీవి, ఎలా ఇన్నోవేటివ్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు, ఎలా కనెక్టివిటీ చేస్తున్నారు పారాగ్రాఫ్‌కి. అవన్నీ కూడా ఒక రకమైన స్కిల్ అనేది ఉంటుంది. సో, దానికోసం మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. స్మాల్ బుక్ ఒకటి ప్రిపేర్ చేసుకొని, అందులో డిఫరెంట్ కోట్స్, డిఫరెంట్ అనెక్టోడోట్స్, లేకపోతే డిఫరెంట్ ఫ్యాక్ట్స్ అలాంటివి స్మాల్‌గా గ్యాదర్ చేసుకున్నా కూడా మీకు యూజ్ అవుతుంది. కొన్ని ఐడెంటిఫైడ్ చాప్టర్స్ మీకు ఎగ్జామ్‌కి ఒక 6 మంత్స్ ముందు లేకపోతే ప్రిలిమ్స్ అయిపోయినాక కొన్ని చాప్టర్స్‌ని ఐడెంటిఫై చేసి వాటికి మీరు రెడీమేడ్ ఇంట్రో, కన్క్లూజన్ మీ ఓన్‌గా తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జీఎస్టీకి ఒక ఇంట్రో, కన్క్లూజన్, లేకపోతే న్యూ ఎడ్యుకేషన్ పాలిసీ దీనికి ఒక ఇంట్రో, కన్క్లూజన్ అలా. సో, అలా మీరు ఓన్‌గా కొన్ని కొన్ని పర్టిక్యులర్ సోర్సెస్ ద్వారా మీరు చేయొచ్చు. యోజన, కురుక్షేత్ర ఈ మ్యాగజైన్స్ రిఫర్ చేస్తే మీకు మంచి ఇంట్రొడక్షన్, కన్క్లూజన్స్ వస్తాయి. సో, ఇది పర్టిక్యులర్‌గా సోర్సెస్ కోసం. ఒక్కసారి సమ్మరీ అంతా చూసేస్తే క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటే 2 వరీ అవ్వకండి. తర్వాత పేపర్ 2లో వస్తే ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ మిడివెల్‌కి తమిళనాడు ఎన్‌సీఈఆర్‌టీ ప్లస్ నితిన్ సింఘానియా. మోడర్న్‌లో బిపిన్ చంద్ర ఉంటుంది. ఏపీ హిస్టరీకి హనుమంతరావు గారిది, బిఏ హిస్టరీ బుక్ కూడా చూసుకోవాలి. జియోగ్రఫీకి ఎన్‌సీఈఆర్‌టీ ప్లస్ ఎకనామిక్ సర్వే మన రమణరాజు గారి మెటీరియల్. దీని తర్వాత పేపర్ 3కి వస్తే పాలిటీకి లక్ష్మీకాంత్, గవర్నెన్స్‌కి విజన్ నోట్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ప్లస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కి మీరు గూగుల్ చేసి హిస్టరీ బుక్స్ రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఎథిక్స్‌కి ముదిత్ జైన్, లా కోసం మీరు ఓన్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్ 5 ఎకానమీలో ఏపీ ఎకానమీ కోసం ఎకనామిక్ సర్వే ప్లస్ బడ్జెట్ సరిపోతుంది. ఇండియన్ ఎకానమీ కోసం వివేక్ సింగ్ ప్లస్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ థీమాటిక్ నోట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్ 5 ఎస్ఎన్టీలో రవి పి అగ్రహారి గారిది, ఎన్విరాన్మెంట్ పిఎంఎఫ్ఐఎస్, బయోటెక్నాలజీ ప్లస్ ఐపీఆర్ కోసం హరికృష్ణ గారిది. సో, ఎస్ఏ కోసం మీరు స్కిల్ రైటింగ్, స్కిల్ డెవలప్మెంట్ మీద మోస్ట్లీ ఫోకస్ చేయాలి. స్మాల్ బుక్ ఒకటి తయారు చేసుకుని కోట్స్, అనెక్డోట్స్, ఐడెంటిఫైడ్ చాప్టర్స్‌కి ఇంట్రో, కన్క్లూజన్స్ అనేది రెడీ చేసుకోవాలి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. గుడ్ బై.